బొక్కే ఇవ్వు. బడుతాయి నాకు కాదు, రాజకుమార్కి. బాగా జరిగిందనుకుంటాను. అవునండి, థ్యాంక్ యూ. మీరెలా ఉన్నారు? కులాసాగానే ఉన్నాను. మహారాణి గారు ఎలా ఉన్నారు? కులాసాగా ఉన్నారు. ప్రీతంపూర్కి రావాలని చాలా ముచ్చటపడ్డారు. మోకాళ్ల నొప్పి కారణంగా రాలేకపోయారు. మీకు అభినందనలు తెలుపమన్నారు. యువరాజు గారు ప్రస్తుతం మౌనవ్రతంలో ఉన్నారు. మౌనవ్రతమా? అవును, మనస్సు ప్రశాంతంగా ఉండాలంటే మౌనవ్రతం చేయాలని ఎవరో చెప్పారట. మీకు ఆయన గురించి త్వరలోనే అర్థమవుతుంది. అదేంటంటే కూనరాగం తీసినా వ్రతభంగం అవదని చెప్పారట. తమరు బస చేయడానికి ఏర్పాట్లు మేము రాయల్ గెస్ట్ హౌస్లో చేశాం, కానీ దానికన్నా ముందు యువరాజు గారితో ప్యాలెస్లో లంచ్ చేయాలి. I'm sorry, but I can't take this any longer. నేను జీవితాంతం ఒక సెల్ఫ్ కాన్ఫిడెంట్ అమ్మాయిగా ఉన్నాను. మొదటిసారి నా మీద నాకు నమ్మకం కలగట్లేదు. ఐ నీడ్ టు నో నేను ఎక్కడ తప్పు చేస్తున్నానని. యువరాజా, మన నిశ్చితార్థం జరిగి 5 నెలలైంది. ఈ 5 నెలల్లో మనం 5 సార్లు కూడా కమ్యూనికేట్ చేసుకోలేదు. నన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా లేరని తెలుసు. మహారాజు గారి ఆజ్ఞని మీరు తోసిపుచ్చలేరని తెలుసు. మీకెన్నో బరువు బాధ్యతలున్నాయి. అదనంగా ఈ బాధ్యతని స్వీకరించలేరు. ఎస్పెషల్లీ ఫ్యామిలీలో ఎన్నో రకాల టెన్షన్స్. నేను అర్థం చేసుకోగలను. ఇండిపెండెంట్ నేచర్ ఉన్న వాళ్ళకి ఇలాంటివి నచ్చవు. అది చెయ్యి ఇది చెయ్యి అని ఎవరు వాళ్ళకి చెప్పకూడదు. బట్ ఇస్ దిస్ ఫేర్? లైఫ్ అంతా కలిసి ఉండబోతున్నాం. ఇలా అపరిచితుల్లో బతకడం కష్టం. ఇలా భయపడుతూ జీవించలేను. మీరు ఎప్పుడు తిడతారో ఎప్పుడు విసుక్కుంటారో అని. మన చుట్టూ ఎప్పుడు మనుషులు ఉండాలని కోరుకుంటున్నాను. అప్పుడే మనకు గొడవలు ఉండవు. మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోతున్నాను. యువరాజా, మీకు నేను నచ్చకపోతే ఈ ప్యాలెస్ వదిలి వెళ్ళిపోతాను. నేను ఢిల్లీలో సంతోషంగా ఉంటాను. ఉభార్ ఫౌండేషన్ వర్క్తో చాలా బిజీగా ఉంటాను. మా అమ్మకి నేను చెప్పుకుంటాను, నో ప్రాబ్లం. మీరెందుకు మౌనంగా ఉంటున్నారో కూడా తెలియట్లేదు. ఐఎమ్ సారీ, కానీ తప్పంతా మీదే. అది మీరు కూడా ఒప్పుకుంటారు. ఎందుకంటే మీ ఫీలింగ్స్ నాతో ఎప్పుడూ షేర్ చేసుకోలేదు. ఒకవేళ షేర్ చేసుకుని ఉంటే వినేవాళ్ళం, వినుంటే అర్థం చేసుకునేవాళ్ళం, అర్థం చేసుకుని ఉంటే ఆనందించేవాళ్ళం. మీరే చెప్పండి, ఈ తప్పుని ఎలా కరెక్ట్ చేద్దాం? ఇప్పుడు ఇది మీరు ఫినిష్ చేస్తారా, లేకపోతే స్పెషల్ పుచ్చగా తెప్పించమంటారా? మౌనవ్రతం సంగతి మర్చిపోయి మాట్లాడుతున్నారు. మౌనవ్రతమా? యాక్చువల్లీ నాతో ఒక గొప్ప మేధావి స్కాలర్ బాబా ప్రేమ్దేవ్ ఇలా చెప్పారు. మన మనసులో ఉన్నది సంతోషంగా బయటికి చూపించకపోతే మీకు మనశ్శాంతి ఎలా దక్కుతుంది అన్నారు. ఇప్పుడు నా సీక్రెట్స్ తెలుసుకుంటారా? నా హైస్, నా లోస్, నా అప్స్, నా డౌన్స్. జస్ట్ గివ్ మీ ఎ మినిట్. దివాన్ గారు, ఏం జరిగింది యువరాజా? తమరు మౌనవ్రతంలో ఉంటారని ఒట్టేశారు. ఒట్టేసింది మీ మీద కదా, అందుకే కొట్టేశాను. డస్ నాట్ మ్యాటర్. రాజ్ కుమారికి దోస్ ప్లేసెస్, అదే నేను చిన్నప్పుడు ఆడుకున్న ప్లేసెస్ని చూపించాలి. ప్లీజ్ మీరు వెళ్ళి అరేంజ్మెంట్స్ చూడండి. మూవ్ ఇట్. ఈ స్కూల్లోనే యువరాజు 8th స్టాండర్డ్ వరకు చదువుకున్నారు. ఈ స్కూల్ని 1907లో నిర్మించారు. ఇది మోడర్న్ ఆర్కిటెక్చర్ అని ఆ రోజుల్లోనే అందరూ మెచ్చుకునేవారు. 1921లో ఇక్కడ ఆల్ ఇండియా కబడ్డీ కాంపిటీషన్స్ జరిగాయి. 1945లో ఇక్కడ ఆల్ ఏషియన్ హాకీ టోర్నమెంట్స్ జరిగాయి.
ఆ తర్వాత 1960లో భారీ ఎత్తున కవి సమ్మేళనం జరిగింది. వరల్డ్ ఆర్థోగ్రాఫిక్ సెన్సస్లో వెతికినా కూడా రండి. నేను 3rd స్టాండర్డ్లో ఉన్నప్పుడు ఇక్కడ జరిగిన కథల్లో నీకు ఒక పాట చెప్తాను. నేను టీచర్కి మస్కా కొట్టి స్కూల్కి డుమ్మా కొట్టి ఇక్కడికి వచ్చి స్నానం చేసేవాడిని. బట్టలు లేకుండా. దివాన్ సాబ్ తను చెప్పేదంతా నిజమా? దివాన్ గారే కదా మా స్విమ్మింగ్ కోచ్. ఈయనే కదా మాకు ఫ్రీ స్టైల్, బటర్ఫ్లై, బ్రెడ్ స్ట్రోక్ నేర్పించింది. అవునని చెప్పండి బాబాయ్, లేకపోతే మీరు కూడా నాతో స్నానం చేసేవారని చెప్పేస్తాను. బట్టలు లేకుండా. అవి నిజంగా మరపురాని రోజులు. ఈ రోజు కూడా అలాంటిదే. రండి దివాన్ గారు, రాజ్ కుమార్ గారికి మన డైవింగ్ పాయింట్ చూపిద్దాం. మొహమాట పడకండి దివాన్ గారు. హౌ ఆర్ యు డూయింగ్ వదినా? అత్తారింటికి స్వాగతం. హాయ్ అజయ్, హౌ యూ? బాగున్నావు వదినా? వావ్, యు ఆర్ లుకింగ్ లవ్లీ. పుచ్చులేంటి? హలో చెప్తున్నాడు. ఏం చేస్తున్నావు? హలో. యా, మా అన్నయ్య బాగా మారిపోయినట్టున్నాడు. దగ్గరుండి మరీ ఎస్టేట్ ని చూపిస్తున్నాడు. హౌ రొమాంటిక్. కరెక్ట్ రా మిల్కీ బాయ్. అన్నయ్య ఈ క్లబ్ లో చాలా పోలో టోర్నమెంట్స్ గెలిచారు. హే వెయిట్ ఎ మినిట్ వదినా, మీకు ఆ టోర్నమెంట్ గుర్తుందా? అన్నయ్య నిశ్చితార్థం పూర్తి కాగానే ఆడడానికి మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చారు. ఎనీవేస్ ఐ లీవ్ ద 2 లవ్ బర్డ్స్ అలోన్. ఓకే, వెళ్ళొస్తా అన్నయ్య. ఓకే. ఇక్కడ నేను బాబాయ్, ఈ చిన్న యువరాజు టైం చూసి మంట పెట్టేశాడు. యూస్లెస్ ఫెలో. ఇంకా చూపించు దోస్ ప్లేసెస్. నన్ను పరిచయం చేయడానికి ఆ రోజు మీ ఫ్రెండ్స్ అందరినీ రమ్మన్నారు. మనం అందరం సరదాగా మాట్లాడుకుంటున్నాం. మాటల మధ్యలో నేను వాళ్ళతో అన్నాను, మీరు మీసాలు లేకుండా బాగుంటారని. అది వెనుకనే మీకు చాలా కోపం వచ్చింది. మీరు వెంటనే నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. లేదు లేదు, మీరు ఏడవకండి. యాక్చువల్లీ అదేంటంటే నా ప్రేమని ఎలా చూపించాలో తెలియక. మీరు నన్ను ప్రేమిస్తున్నారా? అవును, మనస్ఫూర్తిగా. కానీ చూపించలేకపోతున్నాను. ఒక రొమాంటిక్. ఈసారి మీరు వెళ్ళిపోయారంటే రామ్ లక్ష్మణ్, ఫాస్ట్గా రండి. క్విక్లీ క్విక్లీ, త్వరగా రండి బాబు, ఫాస్ట్. డైరీ, పెన్. మీ సొంతూరు ఎక్కడ? గుంటూరు సార్. గుంటూరు మనూరే. కూర్చోండి, అది తిరగండి. ఇంకా మనం మాట్లాడుకునే ముందు మీకేం ఇష్టం లేదో చెప్పండి, రాసుకుంటాను. మీసాలు, షర్ట్, టై, ప్యాంట్, అండర్వేర్, బనియాన్ దేన్ని వదలకండి, అన్నీ చెప్పండి. కానీ ప్రేమించట్లేదని మాత్రం చెప్పకండి ప్లీజ్.